నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. నమస్తే సార్. ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. గంగా దశహార దశమి అంటే ఏమిటి? అసలు గంగాదేవిని ఎవరైనా పూజించవచ్చా? ఒకవేళ గంగాదేవిని పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇది నిజంగా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అది తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు. ఎంతో కొంత పాపాలు చేయటం అనేది సహజం. కొన్ని మనం తప్పనిసరి పరిస్థితుల్లో చేసేవైతే కొన్ని అయితే మన యొక్క బుద్ధిపూర్వకంగా చేసేవైతే కొన్ని అయితే. అందుకే ఏదైనప్పటికీ కూడా 10 రకాల పాపాలు తొలగించేదే ఈ గంగా దశహర దశమి అని, దీన్నే గంగా పాప హర దశమి అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనం మనస కర్మేణ వాచేన అన్నట్టుగా అది మానసికంగా అయితేనేమి, మనం చేసే క్రియల వల్ల అయితేనేమి, మనం పలికే పలుకుల వల్ల అయితేనేమి, ఏవైతే పాపాలు చేస్తామో ఆ పాపాలన్నీ తొలగడానికి కూడా ఈ గంగా దశహర దశమిని చెప్పటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గంగా నది యొక్క విశిష్టత మన అందరికీ తెలుసు. అంటే ఎలాంటి పాపాలు చేసినా కానీ మరి గంగలో ఒకసారి స్నానం చేసినట్టయితే కనుక ఆ పాపాలన్నీ కూడా తొలగుతాయనేది మరి పురాణోక్తి. అలాగే మరొక విషయం ఏంటంటే కనుక ఈ తీర్థాలన్నిటిలో కూడా గంగా తీర్థం అనేది చాలా విశిష్టమైనది. నదులన్నిటిలో కూడా గంగా నది అనేది విశిష్టమైనది. అలాగే మరి ఈ ఏదైతే గంగా దశహర దశమి అనేది ఏదైతే ఉందో అది భగీరథుడు తపస్సు చేసి మరి గంగాదేవిని భూమి మీదకి రప్పించిన ఈ ఏదైతే జ్యేష్ఠ శుక్ల దశమి అనేది ఉందో ఆ రోజు మరి ఈవిడ యొక్క అవతరణ దినోత్సవంగా చెప్పుకోవడం అనేది కూడా ఉంటుంది. కనుక ఎవరి శక్తానుసారం వారు గంగాదేవికి సంబంధించినవి ఏవైనా సరే స్తోత్రాలు చదవటం కానీ, తర్వాత ఇదే గంగాదేవికి సంబంధించిన దశహర పాపహర స్తోత్రం అనేది కూడా ఉంటుంది. దాన్ని పఠించడం వల్ల కానీ కూడా మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. అయితే మరి ఇవేమీ లేని వాళ్ళు మరి ఆవిడని ఏ రకంగా పూజించాలి అనేది. తర్వాత రెండోది ఏంటంటే మరి ఎవరైతే జాతకరీత్యా గంగాదేవిని ఎక్కువ ఆరాధించవలసిన పరిస్థితి ఉంటుంది అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా జాతకంలో ముఖ్యంగా జలరాశులు అనేవి అయితే ఉంటాయి. ఆ జలరాశుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే కర్కాటకము, వృశ్చికము, మీనము ఈ 3 కూడా జలరాశులు. పైగా మీనరాశిలో ఉండే రేవతి నక్షత్రానికి అధిపతే గంగాదేవిగా చెప్పడం అనేది కూడా సంభవిస్తుంది. కనుక ఈ జలరాశుల్లో వారు ఉన్న వారికి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా కొన్ని అపవిత్ర కార్యక్రమాలు చేయటం, లేదా కొన్ని వ్యసనాలకి లోనవటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రేవతి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి సాక్షాత్ అది గంగాదేవికి సంబంధించిన నక్షత్రం అవటం వల్ల ఈ రేవతి నక్షత్రంలో వాళ్ళు చేసే పాపకర్మలు ఏవైతే ఉంటాయో అవి మరింత ఎక్కువ అవటం అనేది, వారి యొక్క జీవితాన్ని అస్తావ్యస్తం చేయటం అనేది కూడా సంభవిస్తూ ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ గంగాదేవిని ఆరాధించడం అనేది ఏంటంటే మిగతా రాసులతో పాటు ఈ 3 రాశులు అనేది అయితే కనుక మరింత ఎక్కువగా చేయవలసిన అవసరం అయితే ఉంది. అందుకు ముఖ్యంగా మనం చెప్పిన ఇందాక జలరాశులు అయితే మరొకసారి చెప్పుకుందాం. కర్కాటక రాశి ఒకటి, వృశ్చిక రాశి ఒకటి, తర్వాత మీనరాశి ఒకటి. ఈ మీనరాశి వారందరూ కూడా తప్పనిసరిగా మరి గంగాదేవిని మరింత ఎక్కువగా పూజించవలసిన అవసరం అయితే ఉంది. అలాగే రేవతి నక్షత్రం వారైతే మరి మరింత శ్రద్ధాభక్తులతో సాధ్యమైనంత వరకు కూడా వారు తెలియక చేసిన పాపకర్మలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకోవడం కోసమైనా చెప్పి ఈ గంగాదేవిని ఎక్కువగా ఆరాధించవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈ గంగాదేవిని ఎలా పూజించాలి అంటే కనుక మరి ఏదైతే ఈరోజు మనం ఆదివారం నాడు ఆవిడ యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చెప్పడం అనేది ఉంటుంది. అయితే ఒకవేళ పొరపాటున ఏదైనప్పటికీ కూడా ఈ రోజు మనం కనుక మిస్ అయిన వాళ్ళు మళ్ళీ బాధపడవలసిన అవసరం అయితే లేదు. ఎప్పుడైనా సరే బుధవారము దశమి కలిసి వచ్చిన రోజు కానీ, బుధవారము హస్త నక్షత్రం కలిసి వచ్చినప్పుడు కానీ, అలాగే మరి దశమి బుధవారము హస్త 3 కలిసి వచ్చిన మరింత మంచి రోజు కానీ కూడా మనం తప్పకుండా మరి ఈ గంగాదేవి ఆరాధనకైతే శ్రీకారం చుట్టుకోవచ్చు. అలాగే గంగాదేవిని మరి పూజించవచ్చు. ఇంకా గంగాదేవిని ఎలా పూజించాలి అంటే కనుక ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక
ఆవిడది చాలా తేలిగ్గా ఉండే మంత్రం ఏదైతే ఉందో, ఓం నమశివాయై నారాయణ్యై దశ పాప హరాయై గంగాదేవ్య స్వాహ. ఇది నిత్యం కూడా మరి కనీసం వారి వారి శక్తానుసారం 27 సార్లు, ఇదే రోజే కనుక అయితే కనుక మరి కనీసం 108 సార్లు చదవటం వల్ల కూడా మనలో ఉండే ఏవైతే పాపకర్మలు ఉంటాయో ఆ పాపకర్మలు తొలగడానికి ఇది ఎంతైనా సహాయపడుతుంది అంటల్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ఈరోజు మరి ఆదివారం నాడు హస్తా నక్షత్రం అనేది ఇంచుమించుగా మనకి ఉదయం 11:16 వరకు ఉంటుంది కనుక ఈ దశమి హస్త కలిసి వచ్చిన ఈ రోజు ఏదైతే ఉందో మరి ఉదయం సాధ్యమైనంత వరకు కూడా 11:16 లోపు కనుక గంగాదేవికి సంబంధించిన ఆరాధన చేయటం అనేది చాలా ప్రయోజనాన్ని సత్ఫలితాన్ని ఇస్తుంది అనటంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఈరోజు మరి లక్ష్మీదేవి దగ్గర మనము నేతితో దీపం పెట్టడం వల్ల కూడా గంగాదేవికి చేసిన పుణ్యం రావటం అనేది ఉంటుంది. అలాగే మరి గంగా నది అందుబాటులో లేని వాళ్ళు మరి గంగా స్నానం చేసిన ఫలితం రావడం కోసం అయితే కనుక ఈరోజు వారు చేసే స్నానం నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేస్తూ ఏదైతే మరి ఓం గం గంగాదేవ్యే నమః, ఓం గం గంగాదేవ్యే నమః ఇలా కొంత నీటిని మనం దోశలలో తీసుకుని అలా 10 సార్లు ఓం గం గంగాదేవ్యే నమః, ఓం గం గంగాదేవ్యే నమః అని చెప్పి ఆ నీటిని మళ్ళీ మనం పోసుకునే నీటిలో వదిలేసి అప్పుడు ఆ నీటిని కనుక మనం శిరస్సు మీదుగా పోసుకుంటే కనుక ఈ గంగా నదిలో చేసిన పుణ్యం దక్కుతుంది అనేది కూడా ఉంటుంది. అలాగే అదే కాకుండా మనం ఎదురైతే ప్రతి పూజలో కూడా ఈ కలశారాధనకు ముందు మరి గంగాదేవి యొక్క స్థుతి ఏదైతే ఉంటుందో, గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేది ఏదైతే మనం పఠిస్తున్నామో అది చదివినప్పటికీ కూడా అదే రకమైన ప్రయోజనం ఈరోజు రావడానికి అయితే ఉంటుంది. కనుక స్నానం చేసేప్పుడు కనుక ఈ రకంగా చేయటం, ఆ తర్వాత ఇందాక చెప్పింది ఏదైతే మరి ఆ మంత్రం ఉందో ఓం నమశివాయ నారాయణ్యై దశ పాప హరాయై గంగాయ స్వాహ అనేది ఏదైతే ఉంటుందో అది పఠించడం వల్ల కూడా మనలో ఉండే చెడు కర్మలు కానీ లేదా తెలిసి తెలియని పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాల నుంచి రక్షించబడతాం. మనం ఎంతో కొంత పవిత్రతని సంపాదించుకోవటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈ రకంగా కనుక చేసినట్టయితే కనుక ఈ దశమి మనకి దశవంతంగా ఉంటుంది అంటల్లో ఎలాంటి సందేహం లేదు.